నమస్తే అండి. ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే ప్రైస్ యాక్షన్ ఇంకా టెక్నికల్స్ ఎందుకు ఇంపార్టెంట్? మనం లాంగ్ టర్మ్‌గా తీసుకోవాలన్నా లేదా షార్ట్ టర్మ్‌లో ట్రేడ్ చేయాలన్నా ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే రీసెంట్‌గా మీకు నిన్న ఒక వీడియో పెట్టా గెయిన్స్ గురించి. ఒకరోజు బయింగ్ బట్టి ఎందుకు వెంటనే రివర్సల్ వచ్చేస్తదని ఎక్స్‌పెక్ట్ చేయకూడదనేది పెట్టాను కదా! సిమిలర్‌గానే మనం కొన్ని టెక్నికల్స్ చూద్దాం. ఆల్రెడీ డిస్కస్ చేసిన స్టాక్సే. ఒకటి, సో ఇది డౌన్ ట్రెండ్ లో ఉంది, బయింగ్ కుదరదని అంటే నా బట్టి కుదరదని చెప్పాను కదా. ఇప్పుడు అలాగే చూద్దాం వేరేది. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్, ప్యాసింజర్ వెహికల్ కాదు, కమర్షియల్ వెహికల్. ఇందులో ఐపీఓ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కానీ, ఇది చెప్పాను కదా, యూ ప్యాటర్న్ ఫామ్ అవ్వడం కానీ, యూ ప్యాటర్న్ అంటే నథింగ్ బట్ రౌండ్ బాటమ్ ప్యాటర్న్ అంటారు కదా, అది ఫామ్ అవ్వడం కానీ. సో దాన్ని బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తుంది, ఫ్లాగ్ ఫామ్ చేసింది, పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఎన్ని రోజులు ఫామ్ చేసింది బ్రేక్అవుట్ అయ్యాక ఫ్లాగ్ అవ్వడానికి? 1 2 3 4 5 6. సో ఇక్కడ కూడా 6 days అలాగే ఉండొచ్చు, నెక్స్ట్ మళ్ళీ వెళ్ళొచ్చు. సో ఇది దేని బట్టి అంటున్నానంటే దీనికి కూడా ఎగ్జాంపుల్ ఉంది, మీకు చూపిస్తా వేరే ఒక స్టాక్ లో. సో ఇలాగా, సో అలాగని అలాగే జరుగుద్దా అంటే అలాగని కాదు, కిందకైనా రావచ్చు, పాసిబిలిటీ. కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ట్రేడ్స్ అలా ప్రీవియస్ గా సక్సెస్ అయ్యాయి కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను. సో అలాగా కమర్షియల్ వెహికల్ పైకి వెళ్తుంది. సో కమర్షియల్ వెహికల్ లో ఎందుకు అంత బూమింగ్ ఉందంటే లాజిస్టిక్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి కదా, సో దానివల్ల బూమింగ్ రావచ్చు. మహీంద్రాది ఓ స్టాక్ ఉంది, ఇందులో ఇది ఉంది. సో అలాగే కొన్ని అశోక్ లేలాండ్ ఉన్నాయి. సో కమర్షియల్ వెహికల్స్ లో బూమ్ రావచ్చు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అశోక్ లేలాండ్ స్టాక్ మీరు చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటది ఎంత బూమ్ స్టార్ట్ అయిపోయింది అనేది. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు త్వరలో. అలాగే టెక్నికల్స్ బట్టి చూస్తే ఇంకో స్టాక్ ఉంది, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ లో మనకు చూస్తే ఎప్పటి నుంచో ఇది ట్రెండ్ లైన్ ని ఫాలో అవుతుంది. ఓకే, దగ్గర దగ్గర 3 years నుంచి ఈ ట్రెండ్ లైన్ ని ఫాలో అవుతుంది. ఫాలో అయ్యేటప్పుడు ఇక్కడ నిన్న మొన్న మార్కెట్, నిన్న పడలేదు కానీ ఈ రోజు ఇంకా అంతకు ముందు రోజు మార్కెట్ చాలా ఫాలో అయింది. కానీ ఈ స్టాక్ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి బయింగ్ అనేది ఉంది. ఓకే, సో ట్రెండ్ లైన్ దగ్గర నుంచి బయింగ్ అనేది ఉంది. సో ఇది మనకి అందుకే టెక్నికల్స్ అంత ఇంపార్టెంట్. సో ఇదే ఎగ్జాంపుల్, టెక్నికల్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్, ప్రైస్ యాక్షన్ ఎందుకంటే ఎందుకంటే దీనిలో లాజిక్ పెద్ద పెద్ద ఇదేమి కాదు. ఇక్కడ ఏంటంటే మెయిన్ లాజిక్, సేమ్ చార్టే కొన్ని లక్షల మంది చూస్తారు, వాళ్ళు బై చేస్తారు. ఓకే, వాళ్ళకి తెలుసు ఇది ప్రైస్ యాక్షన్. సో వాళ్ళు కూడా బై చేస్తారు, వాళ్ళతో పాటు మనం వెళ్ళాలన్నమాట. సో వాళ్ళకి వచ్చే గేన్ మనకు వచ్చే గేన్. సో వాళ్ళతో పాటు మనము వెళ్ళాలి. అది సో కొంతమంది ఏంటి, ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అయితే కొంతమంది ఎంటర్ అవుతారు, అప్పుడు ఇంకా స్పీడ్ అందుకుంటుంది. కొంతమంది లేదు లేదు సపోర్ట్ లో రాగానే కొనేస్తారు, ఇక్కడ కొనేస్తారు మీట్ అవ్వగానే. సో వాళ్ళు ఇంకా అంటే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళు. సో కిందకు రాగానే వాళ్ళు సెల్ చేసేస్తారు, వాళ్ళ స్టాప్ లాస్ మీట్ అయిపోతే సెల్ చేస్తారు. ఎటువంటి అటాచ్మెంట్ కానీ ఇమోషనల్ బాండింగ్ కానీ స్టాక్ తో ఉండదు, ట్రేడ్ తో. సెల్ అంటే సెల్, బై అంటే బై, అంతే. సో మనం కూడా అలాగే ప్రాక్టీస్ చేయాలి. సో ఇలాగే సిమిలర్ గా ఇలాగే సిజీ పవర్. సో ఈ స్టాక్ లో చూస్తే ఎప్పటి నుంచో ఈ ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది కదా. ఈ ట్రెండ్ లైన్ ఫాలో అయితే మొన్న ఏం జరిగింది, బ్రేక్ డౌన్ అయిపోయింది. ఆ మార్కెట్ అన్ని స్టాక్స్ కింద పడ్డాయి కదా, ఆ రోజు ఇది పడింది. నిన్న అన్ని మార్కెట్లు వేసినప్పుడు ఇది పైకి లేచింది. కానీ కరెక్ట్ గా ఎక్కడ చూస్తే, ఇప్పుడు ఇది నేను 5 minutes టైం ఫ్రేమ్ లో పెడతాను. 5 minutes టైం ఫ్రేమ్ లో పెడితే కరెక్ట్ గా ఆ లెవెల్ నుంచే రీటెస్ట్ అవుతుంది ఇక్కడ, మళ్ళీ ఎండింగ్ లో. అలాగని ఇది రేపు కిందకి వెళ్తుందా, కిందకి వెళ్దు, ఇలా పైకి వెళ్తుంది, రీటెస్ట్ అయిపోయిందని నేను అన్నాను. ఏదైనా జరగచ్చు, ఎందుకంటే మార్కెట్ బాగా volatile గా ఉంది కాబట్టి, మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ లో చాలా ఫాలో అవుతుంది కాబట్టి అలా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు మనము మార్కెట్ ట్రెండ్ ఎట్ ఉందంటే లార్జ్ క్యాప్స్ వైపు ఉంది మార్కెట్ టెండెన్సీ మూవ్మెంట్. లార్జ్ క్యాప్స్ స్టేబుల్ గా ఉన్న కంపెనీస్ వైపు మూవ్మెంట్ ఎక్కువ ఉంది. అందుకే మీరు చూస్తే ఏషియన్ పెయింట్స్ బాగా పెరిగెడుతున్నాయి, పెద్ద పెద్ద బ్యాంక్స్ ఎక్కువ పరిగెడుతున్నాయి, పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ ఇలాంటివి పరిగెడుతున్నాయి స్టాక్స్, ఏషియర్ మోటార్స్, ఇలాంటి స్టాక్స్ పరిగెడుతున్నాయి. అంతేగాని చిన్న చిన్న కంపెనీస్, మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ పరిగెట్టట్లేదు, ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు మార్కెట్ కొంచెం వాలటైల్ గా ఉంది కాబట్టి చాలా మంది వాళ్ళ అమౌంట్ ని స్టేబుల్ స్టాక్స్ లో పెడుతున్నారు. సో ఇది మన స్టాక్స్ లో ట్రెండ్ లైన్, ప్రైస్ యాక్షన్ ఇంపార్టెన్స్ గురించి ఈ వీడియో.